హలో ఫ్రెండ్స్, గుడ్ మార్నింగ్. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఇక్కడ ఈరోజు షేర్ చేసే వీడియో వచ్చేసి మొన్నటి వీడియో అనమాట. లంచ్ బాక్స్ నుండి వీడియో స్టార్ట్ చేస్తున్నాను అండ్ వీడియో చివరి వరకు చూడండి. ఇంకో చిన్న రిక్వెస్ట్, ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. ఇంకా పిల్లల లంచ్ బాక్స్ ఏంటంటే ఇక్కడ దోశ చేస్తున్నాను. మార్నింగ్ పాలకి బదులు వాళ్ళకి పాలలో కొంచెం బనానా కస్టర్డ్ వేసేసి జ్యూస్ లాగా చేసి ఇచ్చాను అనమాట. ఇంకోవైపు ఇక్కడ చట్నీ కోసం అన్నీ రెడీ చేసి పెట్టాను. అక్కడ పల్లీలు అవన్నీ వేయించాను కదా, ఇంకా అన్నీ అలా వేయించి పెడుతున్నాను. ఇంకా టీ పెట్టేశాను ఒకవైపు. ఇంకా పిల్లలకైతే దోశ స్నాక్స్కి అలా పెడదాం అనుకుంటున్నాను. ఇక్కడ జ్యూస్ వచ్చేసి జ్యూస్లో నేను కొంచెం అది పాలు మిక్స్ చేసి అది వేడి చేస్తాం కదా, అప్పుడు నేను కొంచెం దాంట్లో కస్టర్డ్ పౌడర్ కూడా మిక్స్ చేసి చేశాను. ఓన్లీ బనానా ఫ్లేవర్ అయితే మరి అంత బాగోదన్నట్టు కొంచెం ఒక 1 స్పూన్ కస్టర్డ్ వేసి కలిపి పాలల్లో అలా చేసి ఇచ్చాను అనమాట. ఇంకా పొద్దున కెలాగ్స్కి చాకోస్కి బదులు ఇంకా ఆ రోజైతే అలా బనానా జ్యూస్ తాగేసి వెళ్ళారు. ఇంకా అవన్నీ చేస్తూ సైడ్కి ఇక్కడ దోశ కూడా వేసేసి పెట్టేస్తున్నా. పిల్లలకి ఒకరికేమో చట్నీ కావాలి, ఒకరికేమో చట్నీ లేకుండా కారం పొడి ఆనియన్స్ కావాలన్నమాట. ఇంకా చట్నీ టైంకి అయ్యింది కాబట్టి పాపకి చట్నీ కూడా పెట్టేశాను. ఇంకో పాపకేమో కొంచెం పైన కారం పొడి ఆనియన్స్ వేసి పెట్టేశాను. ఇంతకుముందు నేను దోశ పొడి అన్ని పప్పులతో కలిపి చేసేదాన్ని, అది అయిపోయిందనమాట. అది కూడా చేయాలి. ఆ పప్పులు వేస్తే అన్ని పప్పులతో పొడి చేస్తాం కదా, బాగుంటుంది అనమాట టేస్ట్. ఇంకా ఫైనల్గా దోశ అయితే అయ్యింది. మా పెద్ద పాపకి ఆనియన్స్ కలిపేసి ఇలా స్నాక్స్కి పెట్టేశాను. అంటే ఎలాగానే పొద్దున 10కి అలా తింటారు దోశ. ఇంకా మధ్యాహ్నానికి అయితే పులిహోర చేశాను, అదే లెమన్ రైస్ చేశాను. ఇంకా అంతకుముందువి బొంగులు ఉండే అనమాట స్నాక్స్. ఇంకో పాపకి 2 స్నాక్స్ ఉంటాయి. సో ఇంకా ఆమెకి లెమన్ రైస్, దోశ, ఇంకా బొంగులు ఇవి పెట్టేశాను. చిన్న పాపకైతే ఒకటే స్నాక్స్, అదే దోశ పెడితే ఇంకా తను కూడా మార్నింగ్ 10కి తినేస్తుంది. సో ఇవాళ లంచ్ బాక్స్ ఇదే. నార్మల్గా చేసేసిన, ఏం వెరైటీస్ ఏం లేవు, జస్ట్ పులిహోర దోశ పెట్టేసిన. ఇంకా బొంగులు అయితే అంతకుముందు వీక్ చేసిన, ఇంకా లాస్ట్ ఆ బాక్స్లో ఉన్నవా ఒకటి పెట్టేసిన. ఇంకా ఇక్కడ వచ్చేసి కార్న్ ఉంటే పచ్చిదే తింటున్నా. ఇదేంటంటే నాకు కాల్చింది కాకుండా నార్మల్ పచ్చిదే ఇష్టం. సో అందుకని ఇంకా పచ్చిదే ఉంటే అదంతా తీసేసి మంచిగా తింటున్నాను అనమాట. దోశకి ముందే నేను ఈ కార్న్ తిన్నాను, పచ్చిగా బాగుంటుంది టేస్ట్ అని. కొందరికైతే కాల్చింది దానికి లెమన్, సాల్ట్ అవన్నీ రుద్ది తింటారు కదా, కొందరికైతే అలా నచ్చుతుంది. నాకైతే ఎందుకో అంటే ఫస్ట్ ఒకసారి తిన్నా, నార్మల్గా తింటే నాకు కొంచెం పచ్చిగా స్వీట్గా మంచిగా అనిపించింది. సో అప్పటి నుండి కాలవకుండా అట్లనే తింటున్నాను అనమాట. నాకైతే పచ్చిదే ఇలా టేస్ట్ నచ్చింది దానికి కాల్చే కన్నా. ఇంకా పిల్లలు వెళ్ళిన తర్వాత ఆయనకి దోశ వేసిస్తే ఆయన తిన్నారు, నేనైతే కార్న్ తినేసిన. చట్నీ అయితే నార్మల్గా అందరు ఎలా వేస్తారు, పల్లీలు పుట్నాలు అవే వేస్తారు కదా, సేమ్ అట్లనే. కాకపోతే చట్నీ చేసేటప్పుడు మిక్సీ వేస్తాం కదా, అప్పుడు కొంచెం పచ్చి ఆనియనే మిక్స్ చేయాలి దాంట్లో. టేస్ట్ ఫ్లేవర్ బాగుంటుంది. సేమ్ బయట హోటల్స్లో చట్నీ టేస్ట్ వస్తుంది కదా, సో ఆ టేస్ట్ వస్తుంది అనమాట. పచ్చి ఆనియనే వేయించకుండా చేయాలి. ఇక్కడైతే డాడీ వాళ్ళు వచ్చారు, వీడియో కంటిన్యూ అవుతుంది చూడండి. ఇంకా మమ్మీ వాళ్ళు వచ్చేటప్పుడు అయితే కరివేపాకు చెట్టు తీసుకొని వచ్చారు. అంటే ఇంట్లో ఒకటి పెద్ద ప్లాంట్ ఉంటుంది, ఆ సీడ్స్ వేస్తే చిన్న మొలక వచ్చిందంట. సో ఇంకా అది తీసుకొని వచ్చారు, అది ఇస్తే ఇంకా నేను ఇక్కడ ఒకటి పెద్దది ఖాళీగా ఉంది, సో ఇంకా దాంట్లో పెట్టేసిన అనమాట. ఆల్రెడీ వేరే చెట్టు పెట్టుండే, అది ఎండిపోయింది. ఇంకా కరివేపాకు చెట్టు తీసుకొని వస్తే దాంట్లో పెట్టేస్తున్నాను అనమాట. అండి ఇవాళ వీడియో అయితే ఇది. ఇంకా వీడియో పిల్లలతో కొంచెం కంటిన్యూ అవుతుంది, చూసేయండి. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. అసలు ఎక్కడున్నావు? స్పీకర్ పర్షాన్లో ఉన్నాడు చిన్నోడు. ల్యాండ్ ఫోన్ నాన్న, అది వద్దా అట్లయితే ఇక్కడి అదే ఓ వాళ్ళ తమ్ముని కడుతున్నాడు. లేడు కౌశల్ ఈరోజు స్కూల్కి రాలేదు, అందుకే. కౌశల్ మాట్లాడు, మేడం మాట్లాడుతుంట చూడు, మేడం మాట్లాడుతుంది చూడు, హారిక మేడం. హలో, మా కౌశల్ ఉన్నాడు. ప్యాంటు చెడ్డ వేసుకుంటలేడు కౌశల్.
ప్యాంటు చెడ్డ వేసుకుంటలేడు కౌశల్. సరే మేడం.